హాయ్ అందరికీ, నేను మీ జాబిల్లితో జాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యుగాది టు ఆల్. నేనైతే గుడికి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాను ఆఫీస్లోనే. మీరందరూ ఉగాది బాగా చేసుకున్నారనుకుంటున్నాను. ఉగాదికి వెళ్ళలేదంటున్నావు, ఏదేదో చేసేస్తున్నావు, ఇంటికి కిచెన్ ఓపెన్ చేసి అనుకుంటున్నారా? పూజ నిన్నటిది. నిన్న మా వదిన పొద్దున్నే లేపేసింది, అదేదో పూజ ఉందని చెప్పేసి. శనివారం వ్రతం అంట. సప్త అనగానే 7 శనివారం అంటే సాటర్డే అని మనకు తెలిసింది. శనివారం అనగానే మనకి లార్డ్ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. అవునండి, వెంకటేశ్వర స్వామి పూజ అది. పూజ అయితే 7 వీక్స్ చేయాలంట. మేము 5th వీక్లో ఉన్నాము, 5th వీక్ పూజలో ఉన్నాము. కిచెన్లోకి కావాల్సిన ప్రసాదం అవన్నీ నేనైతే చేసేస్తున్నాను. వదినేమో అక్కడ దేవునికి డెకరేట్ చేసేస్తుంది. మర్చిపోయానండి, ఎందుకు నా ఛానల్కి జాబిల్లితో జాను అని ఎందుకు పెట్టానో చెప్తానన్నాను కదా. ఏం లేదు, ఒకరోజు ఛానల్ పెడదామని చెప్పి అందరం కూర్చున్నాము. అడిగాను అందరినీ, ఏం ఛానల్ పేరు ఏం పెట్టాలి, నేమ్ ఏం పెట్టాలి అని. మా వదిన ర్యాండమ్గా జాబిల్లితో జాను అని పెట్టుకో, చాలా బాగుంటుంది అని చెప్పింది. జాబిల్లితో జాను ఏంటి వదిన అంటే, బాగుంటుంది పెట్టుకో అనేసింది. సరే వదిన చెప్పింది కదా అని చెప్పేసి మా అన్నయ్యకి చెప్పేశాను, జాబిల్లితో జాను పెట్టేసి ఛానల్ క్రియేట్ చేయమని చెప్పి. మా అన్నయ్య కూడా సరే అని చెప్పి జాబిల్లితో జాను అని చెప్పి ఛానల్ అయితే క్రియేట్ చేశాడు. అదన్నమాట నా జాబిల్లితో జాను అలా స్టార్ట్ అయ్యింది. అండ్ మా వదిన చూడండి, దేవుళ్ళని ఎంత బాగా ముద్దుగా రెడీ చేసిందో. మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే చూడండి ఎలా పానుపు మీద పడుకుని ఉన్నాడు. నాకు చాలా బాగా ముద్దుగా అనిపించింది ఆ డెకరేషన్. పూజకి మెయిన్గా కావాల్సింది నువ్వులు ఉండాలంట. నువ్వులు ఉండలు ఎలా చేయాలా అని చెప్పేసి మా వదిన అయితే అడిగాను. ఏం లేదు, నువ్వులు నేపుకుని మిక్సీలో నువ్వులు, బెల్లం, యాలకులు వేసి పట్టేసి ఉండలు చుట్టామండి. సరే వదిన చెప్పిందని చెప్పేసి నేను అలాగే చేసేసాను. కృష్ణుడు ముందు బౌల్లో ఉన్నాయి చూడండి. ఇంకోటేమో దీపపోతులు చేయాలంట. దీపపోతులు ఎలా చేయాలంటే మీకు తెలిసిందేగా అందరికీ, బీపిండితో చేస్తారు. నేను ఇక బీపిండి వాటర్ కలిపేసి చేసేసాను. అండ్ మా వదిన ఈ పూజకి ఒక స్టోరీ కూడా చదివింది. స్టోరీ అయితే నాకు చాలా నచ్చింది. వెంకటేశ్వర స్వామి వైకుంఠాన్ని వదిలేసి భూలోకం అయితే వచ్చేసాడంట లక్ష్మీదేవి కోసం. ఆ స్టోరీ అంతా నేను నెక్స్ట్ వీక్ పూజలో షేర్ చేస్తాను. పూజ అయితే బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది. పూజ అయిన వెంటనే నేనైతే అన్నయ్య వదిన దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. ఇట్లు మీ ప్రేమతో జాబిల్లితో జాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.